ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ మాజీ అధ్యక్షుడికి ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవోఎంఎస్ నెంబర్ 43 ద్వారా జీఏడీ ఉత్తర్వులు ఇచ్చింది. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేశారని ఆరోపణలు రావడంతో ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో వెంకట్రామిరెడ్డి ఉద్యోగం పోవడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్లు కోల్పోయారు. ఇప్పటికే ఇదే ఆరోపణలపై గత 2 ఏళ్లుగా వెంకట్రామిరెడ్డి సస్పెన్షన్లో ఉన్నారు. ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ మాజీ అధ్యక్షుడికి ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవోఎంఎస్ నెంబర్ 43 ద్వారా జీఏడీ ఉత్తర్వులు ఇచ్చింది. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేశారని ఆరోపణలు రావడంతో ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో వెంకట్రామిరెడ్డి ఉద్యోగం పోవడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్లు కూడా కోల్పోయారు. ఇప్పటికే ఇదే ఆరోపణలపై గత 2 ఏళ్లుగా వెంకట్రామిరెడ్డి సస్పెన్షన్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ భవాని. మొత్తం మీద ఏపీ సెక్రటరియట్ మాజీ ఎంప్లాయీ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డిని నిన్న సాయంత్రం డిస్మిస్ చేస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆయనకి 14 సంవత్సరాలు ఇంకా ఉద్యోగ పరిమితి ఉన్న నేపథ్యంలో కూడా ఆయన గతంలో ఎదుర్కొన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఏపీపీఎస్సీ నుంచి తీసుకున్నటువంటి సెక్రటరీ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న క్లారిఫికేషన్స్ ఏవైతే దాని నేపథ్యంలో కూడా ఆయన డిస్మిస్ చేస్తున్నట్టు కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గతంలో 2024 ఆయన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉద్యోగ భాగస్వామిగా ఉన్న సెక్రటరీ అంటే పంచాయతీరాజ్ శాఖలో సెక్రటరీగా పనిచేస్తూ అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వంలో ఆయన సెక్రటరీ ఎంప్లాయీస్ కి అధ్యక్షుడిగా కూడా ఉంటూ ప్రచారానికి అంటే స్వయంగా ఆయన ఎన్నికల ప్రచారంలో తిరగటం కొన్ని ప్రాంతాల్లో అంటే కడప పులివెందుల కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రచారం నిర్వహించడంతో పాటు అప్పుడు ఎన్నికల కమిషన్ నియమావళి ఏదైతే ఉందో వాటిని ఉల్లంఘనల కింద ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. అయితే అప్పుడు వైసీపీ ప్రభుత్వంలోనే ఆయన ఆ సస్పెన్షన్ గురయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ సస్పెన్షన్ అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. అయితే గత 2024 సంవత్సరంలోనే ఆర్టీసీ కార్మికులను కూడా ప్రభావితం చేసే విధంగా కూడా కొన్ని కరపత్రాలను ముద్రించి ప్రభుత్వం రుణం తీర్చుకున్నట్టు కూడా ప్రచారం చేసిన నేపథ్యం కూడా ఉంది. అయితే ఇలాగ ఉద్యోగ సంఘాల నేతగా ఉంటూ ఉద్యోగ సంఘాలను ప్రభావితం అంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం చేయడమే కాకుండా ఉద్యోగ సంఘాలను ప్రభావితం చేసే విధంగా కూడా ఆయన కార్యక్రమాలు చేస్తున్నట్టు కూడా వచ్చిన ఆరోపణ నేపథ్యంలో అన్ని కూడా ధృవీకరిస్తూ నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన డిస్మిస్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దానికి సంబంధించి వెంకటరామిరెడ్డి కూడా స్పందించడం జరిగింది. అయితే మళ్ళా ప్రభుత్వం మారబోతుంది, ప్రభుత్వం మారిన తర్వాత అప్పుడు నాకు న్యాయం జరుగుతుందంటూ కూడా ఆయన ఆశావాహాన్ని వ్యక్తపరిచినట్టు తెలుస్తుంది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఎన్నికల నిబంధనలకు సంబంధించిన అంశంలో సస్పెండ్ అయిన వెంకటరామిరెడ్డిని ఆ సస్పెన్షన్ కి సంబంధించినటువంటి ఏదైతే ఆధారాలు ఉన్నాయో అది ఏపీపీఎస్సీకి పంపించిన నేపథ్యంలో కూడా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వ ఉద్యోగిగా ఉండడమే కాకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే అధ్యక్షుడిగా కూడా పనిచేస్తూ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామనేది ఎన్నికల నియమావళిని ధిక్కరించడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగిగా కూడా ఆయన అన్ఫిట్ అంటూ కూడా ఏపీపీఎస్సీ ధృవీకరించినట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఉద్యోగులు అంటే ప్రశ్నించకూడదు ఎవరు అని భయపెట్టడానికి చేసిన ప్రయత్నం మాత్రమే ఇది. ఎందుకంటే ఉద్యోగులు రాజకీయాల గురించి మాట్లాడే అర్హత ఈ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు గత ప్రభుత్వం అంటే 2014-19 మధ్య ఉద్యోగులను రాజకీయంగా ఎలా వాడుకున్నారో మనందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారు స్పెషల్ ప్యాకేజ్ బాగుందంటే నవనిర్మాణ దీక్ష అని ఇక్కడ బస్సులు వేసుకొని ఉద్యోగులు తీసుకెళ్ళి కార్యక్రమాలు చేయడం, ప్యాకేజీ బాగాలేదు మళ్ళీ ప్రత్యేక హోదా కావాలంటే నల్ల చొక్కాలు వేసుకొని ఢిల్లీకి తీసుకెళ్ళి బీజేపీని తిట్టించడం అవన్నీ ఎవరు చేసిండ్రు? ఈ ముఖ్యమంత్రి గారు కాదా? నేను ఎలక్షన్ ప్రచారం చేసిన అనేదానికి ఒక్క ఆధారం లేదు. నేను వెళ్ళిన 4 డిపో మేనేజర్లు చాలా స్పష్టంగా చెప్పిండ్రు ఇక్కడ ఎలాంటి ఎన్నికల ప్రచారం జరగలేదని చెప్పి.
అయినా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. ఎందుకంటే అడ్డగోలుగా అంటే మా చేతిలో అధికారం ఉంది, ఎవరేం చేయలేరు అని. కానీ కోర్టులు ఉన్నాయి కదా, న్యాయం ఎప్పుడైనా గెలుస్తుంది. ఖచ్చితంగా ఇది అడ్డగోలు వ్యవహారమే. ఈ ఆర్డర్ ఇచ్చిన ఈ ఫైల్ చూసిన ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్కి తెలుసు ఇది చాలా తప్పుడు వ్యవహారం అని. అయితే ప్రభుత్వం ఉద్యోగులు అంటే ప్రశ్నించకూడదు ఎవరు అని భయపెట్టడానికి చేసిన ప్రయత్నం మాత్రమే ఇది. ఎందుకంటే ఉద్యోగులు రాజకీయాల గురించి మాట్లాడే అర్హత ఈ ప్రభుత్వానికి కానీ ఈ ముఖ్యమంత్రి గారికి కానీ లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు, గత ప్రభుత్వం అంటే 2014-19 మధ్య ఉద్యోగులను రాజకీయంగా ఎలా వాడుకున్నారో మనందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారు స్పెషల్ ప్యాకేజ్ బాగుందంటే నవనిర్మాణ దీక్ష అని ఇక్కడ బస్సులు వేసుకొని ఉద్యోగులు తీసుకెళ్ళి కార్యక్రమాలు చేయడం. ప్యాకేజీ బాగాలేదు, మళ్ళీ ప్రత్యేక హోదా కావాలంటే నల్ల చొక్కాలు వేసుకొని ఢిల్లీకి తీసుకెళ్ళి బీజేపీని తిట్టించడం. అవన్నీ ఎవరు చేసిండ్రు? ఈ ముఖ్యమంత్రి గారు కాదా? నేను ఎలక్షన్ ప్రచారం చేసిన అనేదానికి ఒక్క ఆధారం లేదు. నేను వెళ్ళిన 4 డిపో మేనేజర్లు చాలా స్పష్టంగా చెప్పిండ్రు ఇక్కడ ఎలాంటి ఎన్నికల ప్రచారం జరగలేదని చెప్పి. అయినా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. ఎందుకంటే అడ్డగోలు